సో ఈరోజు మన లాస్ట్ టాపిక్ ఏంటి అని అంటే, ఓకే, వెరీ గుడ్. డిసిప్లిన్ ఆఫ్ మినిస్ట్రీ, పరిచర్యలో క్రమశిక్షణ. ఓకే, దీంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మొదటగా గ్రహించాలి. సేవ చేసే వాళ్ళకి స్పెషలీ రెండు వర్గాల వాళ్ళు ఉంటారు సేవలో. ఒక వర్గం వాళ్ళని లిటిల్ హార్ట్స్ అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు? లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ తెలుసా? ఓకే, ఓకే, లిటిల్ హార్ట్స్ అని పిలవచ్చు. ఇంకొక వర్గాన్ని ఎన్లార్జ్డ్ హార్ట్స్, అంటే చాలా విశాలమైన, వెడల్పైన లేదా ఉన్నతమైన హృదయం కలిగిన వాళ్ళు అని. ఎవరు ఏ రకమైన హృదయం గలవారో ఎవరికి వాళ్ళే స్వపరీక్ష చేసుకోవాలి. ఓకే, లిటిల్ హార్ట్స్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడరు. ఏదో ఆదివారం ఆరాధన చూసుకోవాలి, రెండు పాటలు పాడాలి, కొంచెం వాక్యం చెప్పాలి, అమ్మయ్య ఆదివారం ఆరాధన ముగించి, ఇంకెక్కువ కష్టం వద్దు సార్, అంత కష్టం భరించలేము. ఎక్కువ ఇబ్బందులు లేకుండా అన్నీ ఈజీగా సాగిపోవాలి, నామకార్థంగా అలా కొనసాగుతూ ఉండిపోతే చాలు. మరీ అంత కష్టపడి చెమటొడ్చి పరుగులు ఎత్తి చేయాల్సినంత అవసరం ఏం లేదు సార్, జీవితం ఈ బండి అలా కొనసాగుతూ ఉంటే చాలు అని దాంతో తృప్తి పడిపోయే వాళ్ళు ఒక వర్గం. వాళ్ళకి ఎక్కువ బాధ ఉండొద్దు, నొప్పి ఉండొద్దు, కాబట్టి దానికి కష్టపడి పని చేయాలన్న ఆలోచన వారికి ఉండదు. ఇక చాలా ఈజీ లైఫ్ అన్నమాట ఇది పరిచర్యలో. దీంతో తృప్తి పడిపోయే సేవకులు చాలామంది ఉంటారు. ఇట్లుంటే చాలు సార్ మాకు, ఇబ్బంది లేకుండా. అలాంటి వాళ్ళు ఎక్కువ బాధకరమైన సన్నివేశం చూడకుండా ఉండడానికి కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. అనవసరమైన విషయాలు, బాధలు విని, అందరు బాధలు విని వీళ్ళు బాధపడకుండా ఏం చేయొచ్చు? చెవులు మూసుకుంటే సరిపోతుంది. పరిస్థితులు ఏమవుతున్నాయో మాకెందుకు సార్ అంటే, ఏ పరిస్థితులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా కళ్ళు మూసుకొని, ఎవరి బాధలు వినకుండా, పరిస్థితులను గురించి వినకుండా చెవులు మూసుకొని, ఎవరి గురించి ఏం మాట్లాడకుండా ఉంటే చాలు సార్, నా అదేందో నేను చూసుకుంటే సరిపోతుంది అని మూతికి ప్లాస్టర్ వేసేసుకుంటే హ్యాపీగా బతికేసేయచ్చు ఆ సేవకుడు. అంటే ఉన్నదానితో ఒక గీత గీసుకొని, దీంట్లోనే నా జీవితం అనుకున్నది చిన్న కుదించబడిన హృదయం అన్నమాట. విశాలమైన హృదయం గల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా కళ్ళు మూసుకొని కూర్చోలేరు. వాళ్ళు కళ్ళు తెరిచి ఆ బాధల్ని చూస్తారు. ఆ కళ్ళు తెరవబడి ఉండడం ద్వారా బాధలతో పాటు దేవుని మహిమను కూడా చూడగలుగుతారు. వీళ్ళేమో బాధలు చూడరు, దేవుని మహిమను కూడా చూడరు. వాళ్ళు బాధలు వినరు, బాధలను గూర్చి ఎలా ఓదార్చాలో కూడా తెలియదు వాళ్ళకి. ఎవరికి? చిన్న హృదయం గల వారికి. ఈ పెద్ద హృదయం గల వారికి ఏంటంటే, ఎంతైనా కష్టపడి తెగించి బాధల గురించి వింటారు, వాళ్ళు బాధపడతారు, బాధల్ని ఓదార్చగలుగుతారు. దయచేసి గమనించండి, ఈరోజు చాలామంది ఈ చిన్న వర్గంలోనే ఉండిపోయారు. ఓకే, చిన్న హృదయం. ఈ పెద్ద హృదయం చాలామందికి ఉండట్లేదు. సేవలో కష్టపడాలి అనే మనస్తత్వం తగ్గిపోయింది. మీరు ఇప్పుడు గమనిస్తున్నారో లేదో, ఒకప్పుడు సేవ అంటే ఎండనక వాననక ప్రయాణ సౌకర్యాలు కూడా లెక్క చేయకుండా, తిండి తిప్పలు లేకుండా, నిద్రాహారాలు మాని సేవ అనగానే పరుగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. మరి ఈ రోజుల్లో అలాగే జరుగుతుందా సేవ? యథార్థంగా చెప్పండి. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ అంటే, పదండి అయ్యగారు, పదండి, సైకిల్ లేకుండా నడుచుకుంటూ వెళ్దాం, 2 మూటలు పట్టుకోవాలా, స్పీకర్లు పట్టుకోవాలా, పట్టుకుండా అయ్యగారు అని చెప్పి తల మీద మూటలు పెట్టేసుకొని ప్రయాణం చేస్తూనే వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళాలన్నా కారు ఉందా అన్న? రాన్పోను సౌకర్యాలు ఉన్నాయా? ఆటో మాట్లాడతారా? అంటే వాళ్ళు రావాలంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉంటేనే వస్తాం. డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఆఫ్రికాలో పరిచర్య చేస్తున్నాడు. చాలా కష్టమైన పరిచర్య. ఆఫ్రికా దేశంలో అలాంటి ప్రజల మధ్యలో సేవ చేయడం చాలా కష్టం. ఎన్నో నెలలు ఆయన కష్టపడి లాస్ట్కి అక్కడ సువార్త పరిచర్య విజయవంతంగా జరుగుతుంది. ఆ వార్త ఆయనను పంపిన దేశస్తులు, మెయిన్ సంఘం వాళ్ళకి తెలిసిందట. డేవిడ్ లివింగ్స్టన్ గారు చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు, ఆఫ్రికాలో చాలా ఆత్మలు సంపాదించబడుతున్నాయట అనగానే, వాళ్ళ స్థానిక సంఘంలో, వాళ్ళ దేశంలో కొంతమంది యవనస్తులకు ఇంట్రెస్ట్ కలిగిందట, ఇన్స్పిరేషన్ లాగా అనిపించిందట.
డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళి అద్భుతమైన సేవ చేస్తున్నారు మిషనరీ లాగా, మేము కూడా చేస్తాం మిషనరీస్గా అని వాళ్ళు పురుకొల్పబడ్డారట. పురుకొల్పబడితే ఆ సంఘ పెద్దలు లెటర్ రాశారట ఈయనకి, డేవిడ్ లివింగ్స్టన్ సార్, మన దగ్గర మిమ్మల్ని చూసి, మీ దగ్గర దేవుడు చేసే కార్యాలను చూసి మన యవనస్తులు పురుకొల్పబడి వాళ్ళు కూడా మీతో పాటు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నారు. మరి మీ దగ్గరికి రావడానికి ఏదైనా మంచి రోడ్డు ఉంటే చెప్పండి సార్. ఆ యవనస్తులు మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక మంచి రోడ్డు, మరి ఆ అడవి ప్రాంతాలకు రావాలంటే మంచి రోడ్డు ఉండాలి కదా, రవాణా సౌకర్యం బాగుండి రోడ్డు మంచిగా ఉన్నది చెప్పండి సార్ అని అన్నాడట. వెంటనే ఆయన రిటర్న్ రాసి పంపాడు ఏంటంటే, మంచి రోడ్లు ఉంటేనే వచ్చేవాళ్ళు నాకు అవసరం లేదయ్యా, రోడ్లు లేకపోయినా చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటేనే పంపండి అని అన్నాడు. అంటే మైండ్ సెట్స్ ఈ రోజులు ఎలా అయిపోయినంటే, మన ముందు మిషనరీలేమో రాత్రింబగలు కష్టపడుతూ దారి సరళం వాళ్ళే చేసుకున్నారు. దారులు హైవే ఉంటే అనుకోలేదు వాళ్ళు. రోడ్డు లేని స్థలాలలో చెట్లు నరుక్కొని రోడ్లు తయారు చేసుకొని వెళ్ళారు వాళ్ళు. అంటే కష్టపడే మనస్తత్వము సేవలో ఉంది. డిసిప్లిన్ ఆఫ్ మినిస్ట్రీలో మనం చేయాల్సింది ఏంటంటే, శ్రమపడే మనస్సు మనకు ఉండాలి. మీరు ఎవరైనా పరిచర్య బాగా చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కష్టపడకుండా సేవ జరగలేదు. చెమట ఓడ్చకుండా, కన్నీళ్లు గార్చకుండా, ఎన్నో రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా, ఎన్నో రోజులు లోపల కుమిలిపోయి బాధపడకుండా ఏ సేవకుడు సేవ చెయ్యడు. నిజమైన సేవ ఎక్కడైనా జరిగింది అని అంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది, పైకి కనబడకపోవచ్చు. స్పెషల్లీ ఇప్పుడున్న తరం చాలా నేర్చుకోవాలి. సేవ అనగానే ఏదో ప్లాట్ఫామ్ బాగుండి పైన స్టేజ్ మీద లైట్లు వేసి షో, స్టేజ్ మీద జరిగే ఆ ఆర్భాటాలు హంగులను చూసి ఓహో ఇదే సేవ అనుకుంటున్నారు. నో, నిజమైన సేవ వెనుక చాలా లేబర్ వర్క్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఈరోజు ఏదో ఒక 50 ఏళ్ళు 20 ఏళ్ళు సేవ అయిపోయిన తర్వాత మనం దాని ఫ్రూట్ని చూసి, ఆ ఫలాన్ని చూసేసి అబ్బో సేవ అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారు. నో, ఎవరినైనా తీసుకోండి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఆరంభ రోజుల నుండి వాళ్ళు ఎంత కష్టపడుకుంటూ వస్తే ఈరోజు ఆ సేవలో అక్కడి వరకు నిలబడ్డారు. ఎవరైనా సేవ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ హార్డ్ వర్క్, కష్టపడే మనస్తత్వము మనము సిద్ధపరచుకోవాలి. ఈ రోజుల్లో ఎలాగైపోయిందనంటే, ఒక ప్రాంతం ఉంది, ఒక చర్చ్ ఉండి పల్లెటూరులో ఇంకొక బ్రాంచ్ చర్చ్ ఉంది మనది. ఆ బ్రాంచ్ చర్చ్లో ఒక పాస్టర్ ఇంతకుముందు చేసేవాడు, ఆయన మానేశాడు. ఇప్పుడు ఆ ఊర్లో సేవ చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ ఉన్న మెయిన్ చర్చ్లో కొంతమంది యవనస్తులు ఎప్పుడు చూసినా ఆసక్తి, సేవ ఆసక్తి, ఉద్యోగం ఉంటారు ఎప్పుడు. సరే, నేను చాలా ఆనందించాను ఏంటంటే, సరే అక్కడ సేవకుడు మానేసినా మన దగ్గర యూత్ ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు చూసినా సేవ అంటే రెడీగా పరిగెత్తుకుంటూ వచ్చేటట్టు ఉన్నారు మన వాళ్ళు. మన వాళ్ళని పంపిద్దాం అక్కడికి అని చెప్పేసి మొత్తం అందరిని కూర్చోబెట్టేసి, బాబు వారానికి ఇద్దరిద్దరు వెళ్ళాలి ఆ ఊరికి, అక్కడ నుండి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది, ప్రతి వారము ఒక్కరే వెళ్ళాల్సిన అవసరం లేదు, 4 టీంలు చేద్దాం, ఇద్దరిద్దరిని పంపుదామని చెప్పాను. అంటే ఆరంభంలో మేము వెళ్తాం సార్ అన్నారు. ఒక వారము ఒక టీం వెళ్ళింది, రెండో వారం ఇంకో టీం వెళ్ళింది, మూడో వారం ఎవరు వెళ్ళట్లేదు. ఇక మూడో వారం నాకు చెప్పలేదు కూడా, ఎవరు వెళ్ళలేదట. తర్వాత తెలిసి నాకు ఎవరు వెళ్ళలేదని. ఎందుకయ్యా ఎవరు వెళ్ళలేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పడం స్టార్ట్ చేశారు. అన్న దూరం అవుతుందన్న ఇది. ఇంకొకడేమో నేను ఒక్కడే అయిపోయినానా, నాకు తోడు ఎవరు లేరని. మూడోది అంత దూరం వెళ్తే అక్కడ ఎవరు రావట్లేరు అన్న. అరే అందరూ వస్తే నువ్వు పోయి సేవ చేసేదేముంది? ఇప్పుడు సేవ అంటే ఎందుకు చేయాలి? ఎవరు లేరు కాబట్టి, ఎవరు రారు కాబట్టి, అక్కడ ఇంకెవరు రక్షింపబడిన వాళ్ళు లేరు కాబట్టి నువ్వు వెళ్ళి సేవ చేయాలి. పొలం దున్నాలి, అన్ని పొలాలు దున్నేసి సేదపరిచి అన్ని పెడితే కోయడానికి వెళ్తావా, లేదా తినడానికి వెళ్తావా? అంటే ఎలా అయిపోయింది మనుషులకంటే ఈరోజు సేవ అంటే నీకోసం అన్ని రెడీ చేసి పెడితే చేసేది ఆ సేవ. హార్డ్ వర్కింగ్, వెళ్ళి కష్టపడాలి. నేనే, నాతో పాటు ఎవరు రాలేదు, సరే ఎవరు రాలేదు కాబట్టి ఇంకా నా మీద డబుల్ పని ఉంది. అర్థమవుతుందా? నాతో పాటు సహాయకుడు ఎవరు లేరు కాబట్టి నేను కూడా మానేయాలా? నేను ఒకవేళ ఎవరు తోడు లేకపోతే నా మీద ఇంకా డబుల్ పని ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఒక ఇల్లు కాలిపోతుంది, గుడిసె కాలిపోతుంది అనుకోండి, దాన్ని కాపాడాలని ఆశ నీకుంది. సడన్గా నీతో పాటు ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, పదండ్రా ఆ యొక్క ఇల్లు తగలబడుతుంది వాటర్ పోద్దామంటే వాళ్ళిద్దరు మాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయినని చెప్పేసి నువ్వు కూడా వెళ్ళిపోతావా? వాళ్ళిద్దరు నీకు సహకరించలేదు, వెళ్ళిపోయారు, కానీ గుడిసె తగలబడుతుంది. అప్పుడు నీ భారం ఎట్లుంటుంది? ఆ ఇద్దరు పని కూడా
నువ్వే చేస్తావు. ఒక బకెట్ నీళ్ళు చల్లే బదులు పరిగెత్తుకుంటూ ఇంకో 2 బకెట్లు నేనే చేయాలి డబల్ పని. నేను కూడా వెళ్ళిపోతే ఇంత పని నష్టం జరిగిపోతుంది. సేవ అనగానే ఎవరు వచ్చినా రాకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, రూపాయి ఆదాయం లేకపోయినా, దేవుడు ఒక వ్యక్తి హృదయంలో పెట్టే భారము వారిని ఎట్లాగైనా ఆ పని చేయిస్తుంది. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు. కాబట్టి ఇప్పుడు సేవ చేయాలి అన్న తపన కలిగిన వాళ్ళకి చెప్తున్నాను. ఎవరిని మీరు చూడాల్సిన అవసరం లేదు. సేవ అంటేనే కష్టం, గుర్తుపెట్టుకోండి. అది కష్టం అని డిసైడ్ అయిపోయే మీరు రావాలి సేవకి. మినిస్ట్రీలో హార్డ్ వర్కింగ్ లేకుండా సేవ జరగదు. మీరు యేసు ప్రభు లైఫ్నే తీసుకోండి. ఆయన హార్డ్లీ 3.5 years మినిస్ట్రీ, 3.5 సంవత్సరాల పరిచర్య. నేను ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతా ఉన్నాయి మా దగ్గర. ఓన్లీ యేసు ప్రభు యొక్క జీవితం మీద నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. కేవలం ఆయన ప్రార్థన జీవితం మీద ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆయన చిన్నప్పటి నుండి ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది అనే దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే నాకు ఎంత విచిత్రంగా అనిపించింది అంటే, అఫ్కోర్స్ అందరికీ మనకు తెలిసిన విషయాలే, కానీ మరొకసారి ఎందుకో నాకు కొత్తగా అనిపించింది. యేసు ప్రభు యొక్క టైం టేబుల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు యొక్క టైం టేబుల్లో హ్యాపీగా రిలాక్స్గా కూర్చున్న సందర్భాలు ఎక్కడ కనబడతాయి మీకు? పడవలో ఒక కొనుక్కేయడం కూడా ఏంటి, అది శరీరం అలసిపోయి, ఇప్పుడు కారులో వస్తూ నాకు కూడా ఒక నిద్ర వచ్చింది, ఒక కొనుక్కేసాను అంతే. ఇంట్లో పడుకున్నంత సుఖంగా ఉంటుందా? ప్రయాణం చేస్తాను, బస్సులో కారులో కూర్చొని ప్రయాణం చేస్తున్నావు, చేసి బాడీ అలసిపోయి తెలియకుండానే మూతలు పడతాయి కళ్ళు. 2-3 సార్లు అటు ఇటు మళ్ళీ మెలకు వస్తుంటుంది, నిద్ర మెలకు. అది నిజంగా ఇంట్లో పడుకున్నంత ప్రశాంతంగా ఉండదు. అంతే తప్ప యేసు ప్రభు ఎక్కడైనా లగ్జరీగా హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని అమ్మయ్య లెట్ అస్ ఎంజాయ్, కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం, చాలా కష్టపడిపోయాం అని అనుకున్నాడా? ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలు ఎప్పుడు చూసినా ఆయన షెడ్యూల్ అంతా కూడా పర్ఫెక్ట్గా డిజైన్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్నదే తపన. ఆయన టైం టేబుల్ చూడండి. అసలు అందరు లేసే లోపు ఏం చేస్తాడు ఆయన? ఆయన పెద్దలక్కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. శిష్యులు ఇంకా పాపం అలసిపోయి వాళ్ళు ఉదయం లేవక మునిపే ఏసై ఏం చేసేవాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి ప్రజలందరూ వచ్చే టైంకి ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చేసేవాడు. పేతురు వెతుకుంటూ సార్ ఎక్కడికి వెళ్ళిపోయాను ఆయన, నీకోసం అందరు గెస్ట్లు వచ్చారు, అందరూ మనుషులు వచ్చారు నీకోసం అంటే, ఓకే పద లెట్స్ గో, పదని వెళ్దామంటాడు. ఇంకా ఇంటికి వచ్చి రెడీ అయ్యి స్నానం చేసుకో, ఇవన్నీ ఏం లేవు. ఉదయాన్నే లేచి ప్రార్థనలకు వెళ్ళిపోయాడు. రాగానే ప్రజలు రెడీగా ఉన్నారు, పదని మినిస్ట్రీకి రెడీ. ఇప్పుడు నాకు టైం లేదు, గంట టైం పడుతుంది, నేను రెడీ అయ్యి రావాలి, ఇవన్నీ ఏం లేవు. చలో మనం ఇంకొక పట్టణానికి వెళ్ళవలసి ఉంది అంటాడు. శిష్యులను తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు. పోనీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మళ్ళీ ఖాళీగా ఎక్కడైనా ఉందా? బైబిల్లో రాయబడింది ఏంటంటే, జనులు వేల సంఖ్యలో వస్తూ ఉండడాన్ని బట్టి భోజనము చేయుటకైనను వారికి సమయము. అబ్బో ఎంత హార్డ్ వర్క్. ఈరోజు ఎంతమంది పాస్టర్స్కి భోజనం చేసే టైం కూడా లేదు. భోజనం చేసే తీరిక కూడా లేకుండా పరిచయం ఎంతమంది చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క జీవితం అంతా 3.5 సంవత్సరాల పరిచర్య అంతా అలాగే జరిగింది. సరే, ఉదయం నుండి రాత్రి వరకు విరామం లేదు, కష్టపడి పని చేస్తున్నాడు. ప్రయాణాలు కూడా ఎలా చేశాడు? అన్ని కాలినడకలే. ఆయన నజరేతు నుండి ఒకవేళ యూదయ ప్రాంతానికి రావాలన్నా, కపెర్నహూముకి వెళ్ళిపోవాలన్నా, ఎక్కడన్నా సముద్ర ప్రయాణంలో మాత్రమే పడవ, మిగతా అన్ని స్థలాల్లో ఆయన కాలినడకనే. అలా నడుచుకుంటూ మైళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు పరిచర్య చేసి మరి సాయంకాలం పరిచర్య ఎప్పుడు ముగించబడుతుంది? ఉదయం నుండి చేసుకుంటూ అన్ని ఊర్లు తిరుగుకుంటూ పరిచయం చేసుకుంటూ వచ్చాడు. సాయంకాలం అలసిపోయి అమ్మయ్య హ్యాపీగా పడుకోవచ్చు కదా. నో, సాయంకాలం ఏం జరిగింది? ఆయన అక్కడ ఉన్నాడని ఎరిగి ప్రజలు తండోపతండాలుగా. మొన్న నేను ఆ చర్చ్లో వాక్యం చెప్పడానికి ధ్యానం చేస్తూ ఉంటే ఆ సందర్భం నాకు అనిపించింది, విచిత్రంగా అనిపించింది. ఏంటంటే, ఆయన కపెర్నహూముకి వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని తెలిసి అనేక మంది గొప్ప జనసమూహం ఆయన ఇంటికి వచ్చింది. అక్కడున్న రోగులందరూ అక్కడ తీసుకొని రాబడ్డారు. ఇక ఒక్కొక్కరిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. దాన్ని నేను ఎట్లా ఇమాజిన్ చేసుకున్నానంటే, ఇక్కడ డాక్టర్లలో ఎవరైనా స్పెషలిస్టులు డాక్టర్స్ ఉన్నారా?
అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అట్లాంటి డాక్టర్స్ ఉన్నారా ఇక్కడ సూర్యాపేటలో? డైరెక్ట్ వెళ్తారా అమ్మా? ఎవరైనా స్పెషలిస్ట్, స్కిన్ స్పెషలిస్టో హార్ట్ స్పెషలిస్టో ఉన్నాడు అనుకోండి, సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు డాక్టర్ చూస్తారు. వాళ్ళు ఎక్కడో వేరే హాస్పిటల్ చేసి ఈవినింగ్ క్లినిక్స్ పెట్టుకుంటారు. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా ఉంటుందంటే మనం ముందే ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి వాళ్ళ దగ్గర. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్స్ వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో డాక్టర్స్ ఎట్లా చేసేవాళ్ళంటే ఎంతమంది రోగులు వచ్చినా రాత్రి 12 కానీ 1 గంట కానీ అందరు రోగులకు ట్రీట్మెంట్ చేసి అందరు వెళ్ళిపోయినాకనే అప్పుడు క్లినిక్ బంద్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అంత కమిటెడ్గా డాక్టర్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అదొక సర్వీస్ లాగా, సేవలాగా భావించేవాళ్ళు, బాధ్యతగా భావించి, పైసల కోసం కాదు. రోగి లాస్ట్ రోగి వరకు కూడా చూసిన తర్వాతనే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లకు అంత ఓపిక లేదు. ఓకే, 40 మంది పేషెంట్ల కంటే ఎక్కువ చూడరు. ఒక్కడు ఎక్స్ట్రా వచ్చినా ఇప్పుడు అపాయింట్మెంట్ లేదు, టుమారో రేపు అంటారు అంతే. మళ్ళీ ఒక్కొక్కడికి 2000 1500 అపాయింట్మెంట్. అంతంత ధర పెట్టినా కూడా సార్ ఇంకొక పేషెంట్ ఎక్స్ట్రా చూడంటే మాకు టైం అయిపోయింది వెళ్ళిపోతున్నా. సరే, ఒక్కొక్క పేషెంట్ చూడడానికి ఒక 40 మంది పేషెంట్స్ ఉంటే 40 మందిని ఒక్కొక్కరి తర్వాత ఒకరిని చూడడానికి రాత్రి 10 అయిపోతుంది. అప్పటికే 10 11 అయిపోతూ ఉంటుంది. నేను అంటున్నా, ఏసీ దగ్గరికి వేల సంఖ్యలో పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఆయనకి ఎప్పుడు అయిపోయిందంటే లాస్ట్ పేషెంట్ ట్రీట్మెంట్ జరిగేసరికి 40 మందికే రాత్రి 10 అవుతుంది కదా, ఒక డాక్టర్ చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడానికి. వేల సంఖ్యలో యేసు ప్రభు దగ్గరికి పేషెంట్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి అందరిని ఇంటికి పంపించేసరికి ఏ టైం అయి ఉండొచ్చు? రాత్రి 11 12 దాటే ఉంటుంది. ఓకే, అప్పుడు ఆల్రెడీ పొద్దున్న ఎప్పుడో 4 గంటలకు లేచి ఆయన పరిచర్యకి వెళ్ళాడు. దినమంతా యాత్రలు చేసుకుంటూ మళ్ళీ ఆయా ప్రాంతాలు తిరుగుకుంటూ పరిచయం చేస్తూనే ఉన్నాడు. రాత్రి రాగానే అక్కడైనా రెస్ట్ తీసుకుందామా అంటే అక్కడ కూడా వేల సంఖ్యలో రోగులు తీసుకొని వచ్చారు. సరే, అందరు రోగులు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి ఇంత భోజనం చేసేసి పడుకుందాం అనుకున్నాడా? మళ్ళీ శిష్యులకు సపరేట్ క్లాసు. దినమంతా చెప్పిన దానికి వీళ్ళకి అర్థం కాదు. సార్ ఏదో పొద్దున చెప్పారేంటి సార్ అంటే, ఓ అవివేకులారా, ఇది కూడా మీకు అర్థం కాలేదని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చి వాళ్ళకి చెప్పి తర్వాత వీళ్ళు అప్పటికే ఒక నిద్ర వేస్తూనే ఉంటారు వీళ్ళు శిష్యులు. ఓకే, అంటే పాపం వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు. ఆ రాత్రి యేసు ప్రభు శిష్యులు పడుకున్న తర్వాత మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? రాత్రి అంతా ఏకాంతంగా తండ్రితో గడపడానికి వెళ్ళిపోయి. ఏంది అసలు ఈయన టైం టేబుల్ ఏది? ఇది రక్త మాంసములు కలిగే శరీరమే అయితే టైర్డ్ కాదా అది? నేను మొన్న ఒక కొటేషన్ చదివిన ఒక బుక్లో, ద హోల్ వరల్డ్ ఈజ్ రన్ బై టైర్డ్ పీపుల్. ఈ ప్రపంచం అంతా బాగా అలసిపోయిన వాళ్ళ చేతనే నడిపించబడుతుందట. అంటే అర్థం ఏంటో తెలుసా? కష్టపడేవాడే ఇంకా కష్టపడుతున్నాడు, వాళ్ళతోటే నడుస్తుంది ప్రపంచం, సోమరులతో కాదు. ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎక్కువ పని ఉంటుంది, ఉదయం నుండి సాయంకాలం వరకు చేస్తున్నాడు, ఇంకా ఆయన దగ్గరికే పేషెంట్లు వస్తుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు కష్టపడే వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారే తప్ప సోమరి వాళ్ళు సోమరి కాలని వాళ్ళలాగానే సోమరితనంతోనే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని పరిచర్యలో కూడా టైర్డ్ అయిపోయిన వాళ్ళే పరిచర్య చేస్తున్నారు. టైర్డ్ అయిపోయి ఇంకా ఆ టైర్డ్నెస్లో కూడా పరిచర్య చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ మీరు బాగా గమనించండి. అలా రాత్రి పగలు ఎప్పుడు కూడా విరామం లేకుండా పరిచర్య చేస్తూ ఉన్నాడు. సరే, ఆయనను అనుసరిస్తున్న పౌలు పరిచర్య ఎట్లా ఉంది చెప్పండి. మన టైం టేబుల్, ఆయన టైం టేబుల్ ఒకసారి పక్కన పెడదాం. మనం ఉదయం లేచినది మొదలుకొని మనం నిద్రించేంత వరకు మనం చేసిన పనులన్నీ ఒక సైడు, అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య ఒక సైడు. ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దగ్గరైనా మ్యాచ్ అవుతుందా మనకు ఆయనకు? ఉదయం లేచే టైం అయినా మ్యాచ్ అవుతుందా? ఓకే, సరే, లేచాము అనుకోండి. ఏం చేస్తున్నావు అక్కడి నుండి? ఏం సాధించావు ఈరోజు అంటే చెప్పుకోవడానికి రాత్రి కాగా ఏముంది సాధించింది చెప్పడానికి? సో మన డే అంతా కూడా ఏదో పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ తీరా చూస్తే దాంట్లో ప్రయోజనకరమైనది ఏమి కనబడదు. కానీ అపోస్తలు కానివ్వండి, యేసు ప్రభు కానివ్వండి, భక్తులు ఎవరైనా కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి, వాళ్ళ జీవితంలో పుట్టిందే దీనికోసం అన్నట్టు పనిచేశారు. వాళ్ళు ఎవరి ఎంకరేజ్మెంట్ కొరకు వెయిట్ చేయలేదండి, ఎవరి ప్రోత్సాహం కొరకు ఎదురు చూడాలి. నేను పుట్టిందే ఈ పని కోసం, అంతే, ఈ పని చేయాల్సిందే. మీకు ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు యూదయ నుండి సమరయ మార్గం గుండా వెళ్ళవలసి
వచ్చారు. నిజానికి ఆ రూట్‌లో ప్రయాణం చేయరట. సమరయకు చుట్టూ దారి నుండి ఉన్నది. ఒకవేళ నజరేతు గాని, కపెర్నహూము గాని ఉత్తర భాగానికి వెళ్ళాలంటే యూదులు బెత్లెహేము గాని, యెరూషలేం దగ్గర నుండి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలంటే మధ్యలో ఇప్పుడు ఇక్కడ సమరయ ఉందనుకోండి. ఇక్కడ యెరూషలేం ఉంది. ఒకవేళ నజరేతు, కపెర్నహూము అక్కడికెళ్ళాలంటే వీళ్ళు ఊరు బయట నుండి ప్రయాణం చేసి వెళ్తారట. సమరయులను ముట్టుకోరు. సమరయులను అంటరాని వాళ్ళుగా యూదులు చూస్తారు. ఈ రూట్‌లో ఎవరు వెళ్ళరు పట్టణంలో నుండి. కానీ యేసు ప్రభు గురించి రాయబడింది. ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు ఆ రూట్‌నే సెలెక్ట్ చేసుకున్నాడు. సరే అక్కడికి వెళ్తున్నప్పుడు టైం ఏ టైం అయిందట ఆ రూట్‌లో వెళ్తున్నప్పుడు? మధ్యాహ్నం 12 అవుతున్నది అన్నట్టుంది. మధ్యాహ్నం వేళ. అంటే మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండ. చూడండి ఆయన ఎప్పుడో పొద్దున్న లేసాడు, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా! నో. ఆ మిట్ట మధ్యాహ్నం పూట యాకోబు బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట. 12 అయిపోతుంది, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ లేదు. శిష్యులు భోజనం కోసమని వాళ్ళు ఎంత మేధావులు అంటే ఒక్కడు పోడు వెళ్తే. 12 మంది వెళ్ళిపోయారు టిఫిన్. మరి ఎన్ని మూటలు తీసుకురావడానికి ఏమో. నేను ఒక్కనే పోవాలా? నాతో ఆయన కూడా పంపించు. ఆయన ఖాళీ కూర్చుంటాడా నీతో? ఏం డిసైడ్ చేసుకున్నారో అర్థం కాలేదు కానీ 12 మంది వెళ్ళిపోయారు. యేసుని ఒక్కనే వదిలేశారు అక్కడ. సరే ఆ టైంలో ఆయన బాగా అలిసిపోయినట్టుగా ఉన్నాడు. అంత అలిసిపోయినప్పుడు ఏ చెట్టు కిందనో ఒకవైపు ఆకలి, ఒకవైపు అలసట, మధ్యాహ్నము వేడి తట్టుకోలేకపోయే పరిస్థితులు, ఏదో చెట్టు కింద హ్యాపీగా ఇట్లా కూర్చుంటే చాలు నిద్ర వచ్చేస్తుంది. అలాంటి టైంలో అమ్మయ్య ఇప్పుడైనా కాస్త రెస్ట్ తీసుకుంటాను అనుకున్నాడు ఆయన. ఆ టైంలో ఎండవేళల సమరయ స్త్రీ వస్తుంది. సమరయ స్త్రీ వస్తున్నప్పుడు ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉంటే ఏమనుకుంటారంటే మనం వేల సంఖ్యలో పరిచర్య చేశాము, ఈ ఒక్కరి గురించి ఎందుకు అంత అవసరమా? పెద్ద పెద్ద మీటింగ్లు పరిచర్య చేసినాం మనం, ఈ ఒక్కరు మిస్ అయితే నష్టమే ఉంది మనకి. పైగా ఈ ఒక్కరి కోసం నేను అంత శ్రమ పడాలా? ఈ రోజుల్లో పాస్టర్ ఎట్లున్నారు, మీటింగ్ రమ్మంటే ఎంతమంది వస్తారు మీటింగ్కి అని అడిగి మరీ వస్తున్నారు. సంఖ్య ఎంతమంది వస్తారు? నేను ఒకవేళ మీటింగ్ ప్రసంగం చేయడానికి వస్తే ఎన్ని వేల మందిని మీరు సమకూర్చగలుగుతారు? ఒక 5,000 మంది వస్తారంటేనే ఆయన పేరు ఇస్తారు, ఆయన ఫోటో మీరు పబ్లిసిటీ చేయొచ్చు. ఎంతో ఘోరమైన పరిస్థితి. అంటే యేసు ప్రభు వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఎంత ఆసక్తితో ఉన్నాడో, ఒక్క స్త్రీ వస్తున్నప్పుడు కూడా టైర్డ్ అయిపోయి ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నము ఆకలితో ఉన్నాడు. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే కూడా ఆ ఒక్క స్త్రీ కోసం ఆయన రెడీగా కూర్చొని ఉన్నాడు. ఎందుకయ్యా హ్యాపీగా పడుకోవచ్చు కదా, పోనీ ఇప్పుడు కాకపోతే రేపు ఆమెకు సువార్త చెప్పొచ్చు కదా, ఇప్పుడు బాగా టైర్డ్ అయిపోయినావు రెస్ట్ తీసుకొని రేపటి పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా మీటింగ్. మనకు కొంచెం టైర్డ్ అయిపోతే మీటింగ్ పోస్ట్పోన్. అంత దూరం ఎందుకు, అంత కష్టం అవసరమా? అంటే కష్టం అనే దగ్గర సింపుల్గా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం గానో, దాన్ని స్కిప్ చేసేయడం గానో అలవాటు పడిపోయారు మన వాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు కష్టమైన నష్టమైన ఈరోజు ఆ పని జరిగిపోవాలి అనేవాళ్ళు. మీరు ఇదే కాదండి, స్పిరిచువలే కాదు, మీరు ఏ ప్లంబింగ్ వర్కే తీసుకోండి సార్. ఇప్పుడు ఏలియా గారు ప్లంబింగ్ వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు పని చేసేవాడికి ఎట్లా కసి ఉండేదనంటే, సార్ రాత్రి 12 అయినా మనం పని ముగించుకొని, వర్కర్స్ కూడా అట్లాగే అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం చిన్న పని, అబ్బా ఇప్పుడు నాకు ఓపిక లేదు సార్, రేపు చేద్దాం సార్. పని దగ్గర కూడా పోస్ట్పోన్. చిన్న హార్డ్ వర్క్ ఉంటే చాలు, అబ్బో ఇప్పుడు వద్దులే సార్ అంత కష్టం ఎందుకు, రేపు చేసుకుందాంలే. నా దగ్గర నేను పెయింటింగ్ చేసేవాడిని. నేను మినిస్ట్రీ కంటే ముందు నా దగ్గర 2-3 సహోదరులు పని చేసేవాళ్ళు. వాళ్ళని చూస్తుంటే నాకు పని మీద ఉద్యోగం అనిపించేది. ఒక పిల్లోడు ఉండేవాడు సురేష్ అని. మామూలుగా స్కూల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ రాసేవాళ్ళం. రోజుకి 10 రాయగలుగుతాం. ఎంత ఫాస్ట్గా రాసినా 10 రాస్తాం. ఎండాకాలంలో రాయాలి అవి. ఉదయం ఒక 5, సాయంకాలం ఒక 5 రాస్తాం. ఉదయం 5 గంటలకే వచ్చి కూర్చుంటాడు నా దగ్గర వాడు. అన్నా ఇంకెంతసేపు పడుకుంటావు అన్నా, లేవు. నేను బయట అప్పుడు అరుగు మీద పడుకునేటోళ్ళం, ఎండాకాలం కదా బయట చల్లగా ఉంటుందని బయట పడుకుంటాడు. 5 గంటలకే వచ్చి కూర్చొని లేపేటోడు నన్ను. ఏందన్నా మనకు టైం అయిపోతుంది, పద బోర్డు రాయాలి మనం. వాడు రాసేది ఏం లేదు, ఉట్టి నా పెయింట్ బ్యాగ్ పట్టుకోవాలి అంతే. వాడు 5 గంటలకే లేపేసి పదండి అన్న అంటాడు. సరే ఇక వాడి ఆసక్తి చూసేసి బయలుదేరాలి. 4 బోర్డులు అయిపోతే అప్పటికే అలసిపోతుంటాం. ఇంకొక బోర్డు వేద్దాం పదన్న, ఇంకొకటి వేద్దాం పద అంటాడు. సో వాడు ఫోర్స్ చేసి తీసుకెళ్తాడు పని.
పని అయిపోగానే మళ్ళీ సాయంకాలం 4 గంటలకి స్టార్ట్ చేస్తాడు, 3 గంటలకి అన్న పద చీకటి పడిపోతుంది, మళ్ళీ ఆ లోపు మనం పనులు ముగించాలి అని పదేసినాక ఇంకొకటేద్దామని వాడి ఎంకరేజ్మెంట్ చూస్తుంటే పని గురించి, వేరేవాడైతే అన్న తొందరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది, కూల్ అయిపోయింది, టైం అయిపోయింది అన్నట్టు ఆసక్తి. ఆ రోజుల్లో పని చేయడానికి ఉన్న ఆసక్తి ఈ రోజుల్లో ఎంతసేపు పని తప్పించుకుందామని. అటు భౌతికమైన పనుల దగ్గర అదే మైండ్ సెట్ వచ్చేసింది, సేవ దగ్గర కూడా అదే పరిస్థితి. దయచేసి గమనించండి, కష్టపడే మనసు లేకపోతే సేవకు అన్ఫిట్ అయిపోతాం మనం. ఎందుకంటే సేవ అంటేనే కష్టం, శ్రమ పడనిది సేవ జరగదు, ఇంపాసిబుల్. మీరు అనుకున్నంత ఈజీ కాదు పరిచర్య. ఖచ్చితంగా ఒళ్ళు అలవాల్సిందే, హృదయం వేదన గురి చేయాల్సిందే, హృదయం బరువెక్కుతుంది, మనసు బరువెక్కుతుంది. కొన్నిసార్లు ఇక జీవితమే అయిపోయింది అనుకునే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ అడుగు మాత్రం వెనకకి వెళ్ళకూడదు, ఆ పని ఎలాగైనా సాగి ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ యేసు ప్రభు లైఫ్ని మనం చూద్దాం. ఆయన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా మినిస్ట్రీ చేయడానికి ఎంత అలర్ట్గా ఉన్నాడు. మనలాంటి శరీరమే ఆయనకి అప్పుడు ఉన్నది, రక్తమాంసములు గల శరీరమే. మనం ఎట్లా అలసిపోతామో ఆయన కూడా అలాగే అలసిపోయేవాడు. మనకెలా ఆకలిస్తుందో ఆయన కూడా, మనకెలాంటి భావోద్రేకాలను ఆయన కూడా అదే భావోద్రేకాలనే. కానీ వాటన్నిటిని ఎలా అధిగమించాడు యేసు ప్రభు. వాటన్నిటిని అధిగమించి ఆ ఒక్క స్త్రీ గురించి కూడా ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. సరే కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నాడు. సరే ఇంకా ప్రతికూలమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమరయులతో సాంగత్యం లేదు. కానీ నాకు నీళ్ళు ఇస్తావా అమ్మా అని అడిగేసరికి ఆమెనే ఆశ్చర్యపోయింది. ఏంటయ్యా నన్ను నీళ్ళు అడుగుతున్నావు, మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మాకు మీకు సాంగత్యమే లేదు, నీళ్ళు అడుగుతున్నావేంటి అంటే అక్కడ ఒక అడ్డు ఒకటి ఉంది. అక్కడున్న ఆచారాలు పద్ధతులు అడ్డుగా ఉన్నాయి. చూడండి, ఈరోజు సేవకి ఎన్ని సాకులు చెప్తున్నారు మనుషులు అంటే, సార్ ఆ రోడ్డు అవతల ఊరు వేరేరు సార్, వాళ్ళు వేరే సార్, ఇక వాళ్ళు వినరు అంటే. మరి ఆ రోజుల్లో సమరయులు యూదులకు సమాధానం లేదు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? ఆ బ్యారియర్స్ని, అడ్డులను తెగించుకొని తొలగించుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు వినరు సార్, వాళ్ళు చేర్చుకోరు సార్, వాళ్ళు వ్యతిరేకిస్తారు సార్, అవన్నీ కాదు. దేవుడిని కార్యం భారం నీ మీద పెడితే దారి చేసుకోవాలి, అక్కడ దారి ఉండదు. పాస్టర్స్ కూడా చాలామంది లిమిట్ గీసుకుంటున్నారు. ఈ ఊరు కంటే ఈ గూడెం వరకే మేము, ఆ ఊరు అటు సైడ్ వాళ్ళు మనది కాదు సార్. నో, దేవుడు నీకు ప్రపంచమంతటిని అప్పగించాడు, నువ్వు గీత గీసుకొని కూర్చుంటున్నావు అక్కడ. దేవుడు అక్కడ వెళ్తే నిన్ను వాడుకోడా? నువ్వు అడుగు దేవుణ్ణి, ఏ ప్లేస్లోకైనా దేవుడు చెట్ల నరికి రోడ్డు తయారు చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. రోడ్డు ఉండదు, చూసేటప్పుడు రోడ్డు కనబడదండి. ఈ రోడ్లన్నీ ఆటోమేటిక్గానే రోడ్లు కాదు ఇవి. ఎవరో ఒకరు ఆరంభంలో 2 చెట్లు నరుక్కుంటూ రోడ్డు తయారు చేసుకుంటూ వస్తే నలుగురు నడిచేసరికి అది రోడ్డు అయింది. అలా నడిచి ఈరోజు హైవే అయింది. ఒకేసారి హైవే అయిందా ఇది? రోడ్ లేదని చెప్పి అందరూ అలాగే కూర్చుంటే అసలు ఈ ఊరికి దారే లేదు. ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. అలా వెళ్తూ 4-5 వెళ్ళి వస్తూ ఉంటేనే ఖాళీ బాట స్టార్ట్ అవుతుంది. రోడ్డే లేదని చెప్పి నువ్వు ఇక్కడనే కూర్చుంటున్నావు. సమరయులకు యూదులకు మధ్యగా సంబంధం లేదని యేసు ప్రభు అలాగే కూర్చుంటే సమరయులకు సువార్త అందేదే కాదు. సో ఆ అడ్డంకులను తొలగించుకొని వెళ్ళడం అంటే కష్టపడడానికి ఇష్టపడాలి. ఖచ్చితంగా అవమానం ఎదురవుతుంది. యూదులు యేసు ప్రభువుని వ్యతిరేకించరా? ఏమయ్యా నువ్వు సమరయులతో ఎలా మాట్లాడుతున్నావు, సమరయులు నీళ్ళు ఇస్తే ఎట్లా తాగుతున్నావు అని వ్యతిరేకించే ఛాన్స్ లేదా? పాపులతో కూర్చొని భోజనం చేసినామనే కొంతమంది అభ్యంతరాలు అయ్యాయి మన దగ్గర. అభ్యంతరాలు వస్తాయి. మరి అన్యులతో కూర్చొని ఎందుకు భోజనం చేస్తున్నావు, అన్యుల కుటుంబాల్లో వెళ్ళి భోజనం చేస్తున్నావు, క్రైస్తవులే అడ్డుకుంటారు నిన్ను. కానీ దాన్ని ఎదుర్కొని వెళ్ళే ఆ ధైర్యం నీకు కావాలా? సరే లోకం ఏమనుకుంటున్నా, నేను కష్టపడాలి, వాళ్ళని ఆత్మలను సంపాదించాలి, దాని కొరకు దారి లేకపోయినా నేను చేసుకొని వెళ్తాను. సో పల్లెటూళ్ళలో ఇంకా ఈ సమస్య ఉందండి. ఒక వర్గం వాళ్ళు ఇంకో రోడ్డు దాటి అవతలకు వెళ్ళాము, వాళ్ళ వర్గం ఇటు రారు. నో, ఆ అడ్డుని తొలగించేసేయాలి. ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ల మైండ్లోనే తీసేసేయండి. సార్ ఈ ఊరు చర్చ్కి వాళ్ళు రారు సార్, ఆ ఊరు చర్చ్కి వీళ్ళు రారు. నో, ఫస్ట్ మన మైండ్లోనే తీసేద్దాం. అది వాళ్ళు రారు, వాళ్ళకి తెలియదు, కానీ నువ్వు వెళ్ళు. నన్ను రానియరు సార్ అంటే నువ్వు వెళ్ళి చూడు, ప్రార్థన చేసి దేవుని అవకాశం అడిగి 2-3 సార్లు వెళ్ళు, దారి తయారవుతుంది ఆటోమేటిక్గా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు అడుగు పెడితే కదా. అడుగు పెట్టాలంటే కష్టపడాలి, తెగించాలి, కొంచెం అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు ఏం రిసీవ్ చేసుకోకపోవచ్చు, ఎందుకు వచ్చావని తిట్టొచ్చు. 2-3 సార్లు వెళ్తే ఆటోమేటిక్గా దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఎదురుగా తండనే ఉందండి. ఇక్కడ ఇంచుమించు మీరందరూ వచ్చి ఒక 15 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేసి 24-23 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఎదురుగా తండకి వెళ్ళడానికి అంత ఛాన్స్ దొరికేది కాదు.
ఎందుకంటే రానిచ్చేవాళ్ళు కాదు లోపలికి. ఎన్ని సంవత్సరాలు ఇంత మెయిన్ రోడ్కి లోపల సువార్త లేదు. ఎదురుగా మనకు కనబడుతున్న ఆ తండలో యేసు ప్రభు గురించి చెప్పనియరు. ఎన్నోసార్లు ట్రై చేశాం, చిన్నపిల్లల కార్యక్రమాలు చేశాం, కానీ చాలా వ్యతిరేకించారు. అక్కడ నుండి ఇక్కడ రానివ్వరు, ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్ళనివ్వరు. కానీ అలాంటిది ఈరోజు అబ్రాహం గారు ఇక్కడున్న సంఘ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్ చేస్తున్నారు, అక్కడ పిల్లల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దేవుడు ద్వారం చేశాడు అక్కడ. ఉంటుంది, కొద్ది రోజులు ఆటంకాలు ఉంటాయి, కానీ నువ్వు ప్రయత్నం చేయి. ఈరోజు కాకపోయినా రేపైనా ద్వారాలు తెరవబడతాయి. కష్టపడడానికి నీకు మనసు ఉంటే దేవుడు ఎక్కడైనా ద్వారాలు తెరుస్తాడు. చిన్న కష్టం ఉంది కదా అని చెప్పేసి, ఇబ్బంది ఉంది కదా, అమ్మో ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు కదా అని ఇక్కడే కూర్చుంటే మాత్రము సేవ చేయడం అసంభవం. తెగింపు అవసరం అవుతుంది. సమరయులు కదా అంటే నో ప్రాబ్లం. ఇన్ని రోజులు నా అడ్డుని యేసు ప్రభు చీల్చుకొని లోపలికి వెళ్ళాడు. రెండవ విషయము, యూదులు స్పెషల్లీ బోధకులు, రబ్బాయి అని పిలిచేవాళ్ళు స్త్రీలతో మాట్లాడరు అంత ఈజీగా. వాళ్ళు తమకు తాము ప్రత్యేకింపబడిన వాళ్ళుగా, ప్రతిష్ఠింపబడిన వాళ్ళుగా, పరిశుద్ధులుగా భావించి ఎక్కడ కూడా ఒంటరిగా ఉన్న స్త్రీలతో ఆ బోధకులు మాట్లాడారు. ఇప్పుడు యేసుప్రభు ఎవరితో మాట్లాడాలి? ఆయన రబ్బాయి, ఆయన కూడా ఒక బోధకుడు. ఒక బోధకుడు అయి ఉండి ఒక స్త్రీతో ఒంటరిగా మాట్లాడడం అంటే చూస్తున్న సమాజం చాలా అపార్థం చేస్తుంది. ఈ రోజుల్లోనే అపార్థం చేసుకుంటారు, ఇక ఆ రోజుల్లో చేసుకోరు అపార్థం. అమ్మో అపార్థం చేసుకుంటారు సార్ అనుకొని కూర్చోడు అనుకోండి యేసుప్రభు. ఆ రోజు సమరయ స్త్రీకి సువార్త అంటే ఖచ్చితంగా కొన్ని ఆటంకాలని అధిగమించి యేసుప్రభు వెళ్ళాల్సి వచ్చింది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడాల్సి వచ్చింది. అన్నీ సుఖంగా ఉండాలి, అన్నీ అనుకూలంగా ఉండాలంటే కాదు సేవ. అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడే దాన్ని తెగించి చేసేదే సేవ. ఓకే, సో ఒకవైపు ఆమె సమరయురాలు, రెండవది స్త్రీ, మూడవది పోనీ మంచి పేరున్న స్త్రీయా? ఆమె క్యారెక్టర్ ఏంటో తెలుసు. యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ భర్తను తీసుకున్నా అంటే, అయ్యా నాకు భర్త లేడు. అమ్మ కరెక్టే చెప్పావు, ఇంత మునుపు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా ఎంత ఘోరమైన పరిస్థితి. అలాంటి స్త్రీతో మాట్లాడాలి, అలాంటి స్త్రీ అని యేసుప్రభుకు తెలిసి కూడా ఆమెతో మాట్లాడుతుంటే లోకం ఏమనుకుంటుంది? ఈయన ఇమేజ్కి దెబ్బ రాదు? అసలే ఇన్ని రోజుల నుండి ఒక పాస్టర్గా గుర్తింపు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. అనవసరంగా చిన్న కారణాన్ని బట్టి నా పేరు ఎందుకు పోగొట్టుకోవాలి? అంటే ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కువ, మనకి పేరు ప్రాముఖ్యం. ఇప్పుడు మనకి అక్కడ శ్రమ పడడానికి, అవమానాన్ని ఎదుర్కోవడానికి పోని పర్వాలేదు, నాకు ఆత్మ కావాలి అన్న ఆశ కాదు, ఎక్కడ నా ప్రెస్టేజ్ తగ్గిపోతుందో అనే ఫీలింగ్ ఈరోజు. సో యేసుప్రభు వాటన్నిటిని కూడా అధిగమించాడు. నిజానికి ఆయనకు ఆకలి వేస్తుంది. భోజనానికి శిష్యులు వెళ్ళారు. యేసుప్రభు పరిచర్యలో మాత్రము అలసటను పక్కన పెట్టి, ఆకలిని పక్కన పెట్టి, అభ్యంతరాలను పక్కన పెట్టేసి ఆయన పరిచర్య చేయడానికి ఎంత సంసిద్ధుడై ఉన్నాడు. సో డిసిప్లిన్ టు లేబర్, కష్టపడడానికి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఎస్, నేను కష్టపడాలి. పొద్దున్న లేచినప్పటి నుండే ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలంట. మీరు లోక సంబంధమైన చూడండి, ఒకరికి డబ్బులు సంపాదించాలని కోరుకుంది అనుకోండి, ఎట్లా కష్టపడతారు వాడు? మీకు ఇక్కడ సూర్యాపేటలో ఎవరైనా బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనిచేసేటోళ్ళు ఉన్నారా? రాజస్థాన్ నుండి, బీహార్ నుండి ఎట్లా చేస్తారు వాళ్ళ పని? మన వాళ్ళకి వాళ్ళ పనికి ఏమైనా తేడా ఉంటుందా? 12 గంటల డ్యూటీ చేస్తారు వాళ్ళు. 12 గంటలకు ఇంకొక 2 గంటలు చేసి నాకు ఎక్స్ట్రా ఓటీ ఇస్తా అంటే కూడా చేస్తారు. ఎందుకు సార్? మాకు పైసలు కావాలి అంటే వాడికి సంపాదన కొరకు ఎంత శ్రమైనా పడతాం. ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా పని చెప్పండి, మాకు 200 ఎక్స్ట్రా వస్తాయి, మాకు కావాలి, డబ్బు కావాలి అంటే వాడికి డబ్బు కావాలి అన్న ఆశతో శ్రమ ఎంతైనా భరించడానికి ఎట్లా సిద్ధంగా ఉన్నాడో, నాకు ఆత్మలు కావాలి, నాకు దేవుని రాజ్యం కట్టబడాలి, ఆ తపనుంటే మనం 12 గంటలు కాదు రాత్రి పగలు కష్టపడతాం. కష్టపడమా? వాడికి డబ్బు సంపాదించడానికి ఎట్లాంటి మైండ్ సెట్ ఉందో, నీకు ఆత్మల సంపాదన పట్ల అట్లాంటి మైండ్ సెట్ ఉంటే అదే కష్టం, నువ్వు పడవా? నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క పాస్టరు 12 గంటలు కష్టపడితే సేవ ఎట్లయితుంది? 12 వద్దులేండి, 8 అవర్స్ కష్టపడండి చాలు. నేను చెప్తున్నాను కదా, 8 అవర్స్ ప్రతి సేవకుడు న్యాయంగా కష్టపడితే సేవ ఎట్లయితే చెప్పండి. మీ మనసాక్షిని అడగండి. 8 గంటలు రోజుకి కరెక్ట్గా కష్టపడుతున్న సేవకుడు చేయి పైకెత్తండి.
8 గంటలు రోజుకి న్యాయంగా నేను కష్టపడి పనిచేస్తున్న సేవలో అన్నవాళ్ళు చేపైకెత్తారు. ఎందుకు చేయట్లేదు? సుఖం అలవాటు పడిపోయింది బాడీకి. యేసుప్రభుకి ఎవరు సహకారులు ఉన్నారు? పౌలుకి ఎవరు సహకారులు ఉన్నారు? ఒక్కడే రాత్రి పగలు వెళ్ళాడు. సహకారులు ఫస్ట్ దొరకరండి. పని చేస్తున్నప్పుడు సహకారులు ఎవరో ఒకరు వస్తారు. సహకారులు దొరికితే చేస్తామంటే మాత్రం లైఫ్ టైం మొత్తంలో ఎక్కడ దొరకరు మీకు. అంతే. ఓకే, నాకు 100 రూపాయలు అవసరం ఉంది ఈరోజు. ఇంకొకటి సహకారి వస్తేనే నేను 100 రూపాయలు సంపాదిస్తాను అనుకుంటే నాకు కడుపు ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. ఎవరు వచ్చినా నాకు నా పని ఏదో నాకు ఇవ్వండి సార్, నేను కష్టపడదు. నాకు 100 రూపాయలు కావాలి, 100 రూపాయల పని నాకు ఇవ్వండి. సరే సహకారి వస్తే 200 రూపాయల పని చేస్తాను. కాన్సెప్ట్ ఏంటి అని అంటే శ్రమ పడే మనసు కలిగి ఉండాలి. మినిస్ట్రీలో మెయిన్గా డిసిప్లిన్ కావాల్సింది ఏంటంటే నేను కష్టపడి పని చేయాలంతే. పని మీద కసి అనేది ఉండాలి. టైం ఉంటే చేస్తా, తీరుకున్నప్పుడు చేస్తా, కొంచెము ఆరోగ్యం మెరుగుపడితే చేస్తా. నో, ఈ బాడీ ఎప్పుడు సహకరించదండి. ఇది మనకు పెద్ద శత్రువు శరీరమే. ఎప్పుడు దేవుని పని చేస్తామన్నా మూల పడుతుంది ఇది. దీనికి ఏం జబ్బో ఏం అర్థం కాదు. ఏదో సాధిద్దాం అనుకునేసరికి సాధిస్తావులే కూర్చో, ఆ కాళ్ళ నొప్పులో కీళ్ళ నొప్పులో ఏదో ఒకటి. దీన్ని అందుకొరకే అన్నాడు పౌలు, నా శరీరం నేను నలగొట్టడం అంటే ఏంటిదంటే దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. పాస్టర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు తెలుసు. అప్పటి వరకు బాడీ వీక్గా ఉంటుంది. దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ అప్పగించడం వరకే దాని పని. ఒక్కసారి అప్పగించడం అంటే మళ్ళీ అది మర్చిపోతుంది. ఆ శరీరంలో ఉన్న వీక్నెస్ అన్నీ మర్చిపోతుంది. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఆమె నన్ను కూర్చున్నాక అమ్మా అయ్యా నాయన ఇప్పుడుదా అంటే అయిందా మీకు ఎట్లన్నా ఎక్స్పీరియన్స్ ఎట్లయినా? అదే వీక్నెస్ ఉందని చెప్పేసి నువ్వు దేవుని పని చేయకుండా ఆగిపోతే నీవు రాత్రి దాకా అలా మూలుక్కుంటూనే కూర్చుంటావు. బాడీని ఈడ్చుకుంటూ వెళ్ళాల్సింది. అట్లా అని చెప్పి నేను రెస్ట్ అవసరం లేదు అంటలేదు నేను. దయచేసి గమనించండి. అసలే రెస్ట్ తీసుకోకుండా ఉంటే మరి ఈ శరీరం దానికి సహకరించదు. యేసు ప్రభు కూడా శిష్యులకు చెప్పాడు, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అంటే విశ్రాంతి అవసరం లేకుండా చేయమని కాదు నేను చెప్పేది, కానీ ఉన్న 8 గంటలన్నా కష్టపడండి. నిద్ర ఆహారాలు మాని తర్వాత చెద్దురు. కానీ కొంతమంది దినమంతా చదవరు పిల్లలు. రాత్రి నైట్ అవుట్ చేసి చదువుతున్నాం అంకుల్ అంటాడు. నైట్ అవుట్ చేసి చదువుతున్నాం అంటే రాత్రి నిద్రపోకుండా చదువుతున్నాం. అదే పగలంతా చదువు ఫస్ట్. ఉన్న టైం వాడుకో. ఆ టైం సరిపోకపోతే అప్పుడు నైట్ అవుట్. పగలంతా టైంపాస్ చేసేసి నేను రాత్రి చేస్తా అంటే రాత్రి అటు నిద్ర వేస్ట్, పగలంతా టైం వేస్ట్. అట్లా చేయకండి. దేవుడు మనకిచ్చిన టైంని దేవుని పని కొరకు కష్టపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం శ్రమ పడితే ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడు. క్రియలే లేవు కదా, మరి కష్టపడి పని చేయాలి కదా. చూడండి, రక్షణ కొరకు క్రియలు కాదు, అది వేరే మళ్ళీ కాన్సెప్ట్. మనం రక్షింపబడడానికి మన నీతి క్రియలు పనికిరావు. కానీ దేవుని బహుమానం పొందుకోవాలంటే మాత్రం దేవుడు అప్పగించిన పని విషయంలో నమ్మకమైన పనివారు, మంచి నమ్మకమైన దాసుడా. దేవుడిచ్చిన పనిని సంపూర్తి చేసి ఆ పనిని రెట్టింపు చేయాల్సిన బాధ్యత, అది రిజల్ట్ రావాలి. 2 తలాంతులు ఇస్తే దాన్ని కష్టపడి ఏం చేయాలి? దాన్ని 4 తలాంతులు చేయాలి. 5 ఇస్తే ఖచ్చితంగా దాన్ని కష్టపడి, మనది ఎట్లుందంటే ఆ ఒక్కదాన్ని తీసుకెళ్ళి భద్రంగా పెడతాం. కష్టం వద్దు నాకు, లాస్ కావద్దు, ప్రాఫిట్ వద్దు నాకు, అట్లాగే ఉండాలా. నువ్వు శ్రమ పడకపోతే ఆదాయము పెంపు జరగదు. నాకు ఆదాయం వద్దు, నష్టం వద్దు సార్, ఆ ఒక్క తలాన్ని తీసుకెళ్ళి అట్లాగే భద్రంగా పెడతా. మెచ్చుకుంటాడు అనుకుంటున్నావా దేవుడు? చెడ్డ దాసుడా అని గద్దించాల్సి వచ్చింది. యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ మనం చూసాం. పౌలు లైఫ్ స్టైల్ కూడా ఒక్కసారి చూద్దాం. ఎంత కష్టపడ్డాడో. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. ఇప్పుడు పౌలు చెప్పిన లిస్ట్లో ఒక 2-3 మాకు కూడా ఉన్నాయి సార్ అనే వాళ్ళు చేయిపోయి కదా. కొన్నా అయ్యా, చలియా? చలి మాకు కూడా చలి పెడుతుంది అంటారా ఏంది?
పౌలు పడ్డ చలి ఏంటో తెలుసా? బట్టలు లేకుండా రోడ్డు మీద పడుకున్న సందర్భాలు ఉన్నాయి. మామూలు చలి కాదు అది. ఓకే, సరైన వస్త్రాలు కూడా, దిగంబరి అన్న మాట రాయబడి ఉంది. కొన్ని సందర్భాల్లో మంచి బట్టలు వేసుకునే అవకాశం కూడా లేదు, సరైన తిండి తినే అవకాశం కూడా లేదు. రాత్రి పగలు నిద్రలు లేక ఉన్న రోజులు ఉన్నాయి. ఒకవైపు దొంగల భయం, ఒకవైపు ప్రాణ భయం, ఎక్కడి నుండి వచ్చి ఎవరు చంపేస్తారో తెలియదు. అసలు అది ఆ భయం చాలా విపరీతంగా ఉంటుంది. మీరు పడుకున్నట్టే పడుకుంటారు కానీ సడన్గా ఏదో ఉలికిపాటు, ఎవరో వచ్చేసారు, ఏదో చేసేసారు అనే ఆ భయము మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. దొంగల భయము, ప్రయాణాలలో అసౌకర్యము, కొరడాలతో కొట్టబడ్డాడు, బెత్తలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఓడ బద్దలైపోయిన సందర్భాలు ఎదుర్కొన్నాడు. ఇన్ని అనుభవించిన తర్వాత లాస్ట్ కంటెంట్ ఏంటంటే ఇంకనూ ఇన్ని కష్టాలు పడి సేవ చేయడం అవసరమా? ఆయన పడ్డ కష్టంలో ఒక 5% అన్న మనం పడుతున్నామా? రైట్. సో ఇన్ని కష్టపడిన పౌలు మళ్ళా మనకు కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆగండి, ఈ మాట ఒక్కసారి వినండి. అపోస్తలతో పోల్చుకుంటున్నాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన అపోస్తలతో పోల్చుకొని, నేను అంతటితో వాళ్ళతో పోల్చుకోవడానికి యోగ్యుడని కాదు, కానీ దేవుని కృప ద్వారా అయితే నమ్మకమైన పరిచర్య చేశాను అని చెప్పుకుంటూ, వారందరికంటే నేను అందరికంటే నేను ఎక్కువ కష్టపడాలి, అందరికంటే ఎక్కువ సంపాదించాలని ఆశ అందరికి ఉంటుంది, కానీ అందరికంటే నేను ఎక్కువ కష్టపడాలి. ఈరోజు ఆ మైండ్ సెట్ని తీసుకుని వెళ్ళండి. మనకన్నా ముందు మిషనరీలు అలా చేశారు, ఇలా చేశారు, బాగుంది, మరి నేనెందుకు కష్టపడద్దు? ఇప్పుడున్న ఈ తరంలో అందరికంటే నేను ఎక్కువ కష్టపడాలి, ఆ మైండ్ని డెవలప్ చేసుకుందాం. చూడండి, పిల్లలకు ఉంటుంది, క్లాస్లో అందరికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలని అట్లే కూర్చుంటూ వస్తాయా? ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? వాడు అందరు చదివిన దానికంటే ఎక్కువ చదవాలి. అందరూ సంపాదించిన దానికంటే నీకు ఎక్స్ట్రా రావాలంటే, అందరూ కష్టపడిన దానికంటే నువ్వు కాస్త, మరి సేవలో కూడా అందరికంటే ఉన్నతమైన బహుమానం దేవుని నుండి రావాలంటే ఖచ్చితంగా నీ మైండ్లో ఏం డెవలప్ చేసుకోవాలి? ఇంతమంది పడే కష్టానికన్నా నేను ఇంకొక అడుగు కష్టపడాలి. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, వాళ్ళు ఎవరు కష్టపడతలేరు కదా, నేను ఎందుకు కష్టపడాలి అని ఇంకొకరిని చూసి వీళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఎవరు కష్టపడకపోయినా వాళ్ళకంటే నేను ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, నా కోసం ఆయన అన్నీ చేశాడు కనుక ఆయన నామ ఘనత కొరకు నేను ఈ పని చేయాలి. పౌలు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఆ 12 మంది అపోస్తల కంటే కూడా నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. పౌలు ఏదైతే స్టేట్మెంట్ చెప్పుకుంటున్నాడో గర్విస్తూ అతిశయిస్తూ చెప్పుకున్న స్టేట్మెంట్ కాదు అది. దేవుని కృప వలన మళ్ళీ చెప్తాడు, అయినను నేనేమై ఉన్నాను అంటే అదే కృప ఈరోజు మనకు అందుబాటులో లేదా? అలా కష్టపడి మనని ఫలవంతంగా నడిపించడానికి దేవుని కృప మనకు అందుబాటులో లేదా? పౌలు మనలాంటి బలహీనుడు కాదా? ఇప్పుడు ఏలియా గురించి చెప్పినట్టు, ఏలియా మన వంటి స్వభావం గలవాడు, పౌలు మన వంటి స్వభావం గలవాడు కదా. మనలాంటి బలహీనతలు లేవా? పౌలే అంటాడు, నేను బలహీనుడనే, నేను కూడా మీలాగా వీక్ పర్సన్నే. నేను, నా శరీరం ఏం స్ట్రాంగ్ కాదు, మంచి జిమ్ బాడీ కాదు, ఏమన్నా అవి తట్టుకోవడానికి. నాకు అనారోగ్యతలు ఉన్నాయి, నాకు బలహీనతలు ఉన్నాయి, నాకు ఆకలి దప్పుకలు ఉన్నాయి, నాకు చలేస్తుంది, కానీ అందరికంటే ఎక్కువ నేను కష్టపడ. ఒకసారి ఊహించండి, 12 మంది అపోస్తలులే మామూలు కష్టం కాదు వాళ్ళు పడ్డది. మీరు అపోస్తల చరిత్ర చూస్తే ఎవరికి వాళ్ళే చాలా కష్టపడ్డారు. ఎక్కడ ఇజ్రాయెల్ దేశం అండి, ఎక్కడ భారతదేశం, తోమా ఇక్కడ రావాలంటే ఎన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ రావాలి? ఏంది అసలు ఊహించుకున్నారా? ప్రయాణం ఏ పాటిది? 3 గంటలు ప్రయాణం చేస్తే బాడీలు వీక్ అయిపోతున్నాయి. ఎక్కడ ఇజ్రాయెల్ దేశము, ఎక్కడ భారతదేశము, భారతదేశంలో దక్షిణ భారతదేశానికి వెళ్ళడం అసలు ఎంత దూర సుదీర్ఘమైన ప్రయాణాలు. ఆ రోజుల్లో ఓడ ప్రయాణాలు చేయడం అంటే ఇంకా సిక్ అయిపోతుంది బాడీ. ఒక ఖండం, ఒక స్థలం, ఒక దేశం దాటి ఇంకో దేశం, వాతావరణ మార్పులు, ఆహార మార్పులు, అన్నీ తేడా. అలాంటిది తెగించి వచ్చి కష్టపడ్డారు. మొన్న ఈ మధ్య కూడా ఒక టెస్ట్ మరి విన్నట్టున్నాం. జనగాంకి సువార్త పరిచయం తీసుకురావడానికి ఉండ్రు ఆయన వ్యక్తి ఎక్కడి నుండి నడుచుకుంటూ వచ్చాడు? ఆయన రష్యా నుండి నడుచుకుంటూ వచ్చాడు ఇండియాకి. రష్యా నుండి ఇండియాకి ఇంచుమించు 3 సంవత్సరాలు పట్టింది అనుకుంటాను నడవడానికి.
అలా నడుచుకుంటూ వచ్చి హైదరాబాద్లో ఆయన ప్రారంభిస్తే అక్కడ ఆయనను చేయనీయకపోతే ఆయన భువనగిరి జనగాం వైపు వచ్చి అక్కడ సేవ చేశాడట. ఏంది వాళ్ళు మామూలు కష్టమా? ఎక్కడ రష్యా, ఎక్కడ ఇండియా, భాష, వాతావరణము, కల్చరు ఇన్ని దాటుకొని అసలు ఎవరు పరిచయం, ఇక్కడ బంధువులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, అక్కడున్న సుఖ సౌఖ్యాలను వదులుకొని అట్లా కష్టపడ్డారు కాబట్టి సేవ్ అయిందండి. నాకు ఏ కష్టం వద్దు, చాలా ఈజీగా సాగిపోవాలి జీవితం, బాధలు లేకుండా సాగిపోవాలి, ప్రార్థన చేయగానే జవాబులు వచ్చేసేయాలి, ఇట్లా అనగానే రోగులు బాగు అయిపోవాలి, ఇట్లా అనగానే టకాటక్ అన్నీ జరిగిపోవాలి, నేను ఒక గొప్ప ప్రవక్తను అయిపోవాలి, ప్రవచనాలు చెప్పగానే అందరూ నెరవేరిపోవాలి, ఇట్లాంటివి కోరుకుంటున్నారు తప్ప కష్టపడాలి, రాత్రింబగలు దేవుని కొరకు కష్టపడాలి. దశలోనిక పత్రికలు కూడా పౌలు అంటాడు, మీ నిమిత్తము రాత్రింబగలు నేను కష్టపడ్డాను. కష్టము అనే అనే వర్డ్ తీసేస్తున్నారు ఈరోజు. కష్టం లేకుండా పనులు అయిపోవాలనుకుంటున్నారు. అది నిజంగా స్వార్థమే అవుతుంది. అది ఏ కష్టం లేకుండా పని సాధ్యం కావడం అనేది అసలు ఆ ఊహించుకోవడం కూడా పొరపాటే. కాబట్టి ఈరోజు స్పెషల్లీ మన భక్తి సాధనలో నువ్వు కష్టపడకపోతే నీ భక్తి కట్టబడదు. నీ వైపు నుండి శ్రమ తీసుకోకపోతే, వెల చలించకపోతే, కొంతైనా నువ్వు నలగొట్టబడడానికి ఇష్టపడకపోతే పరిచర్య జరగదు. అనవసరమైన ఆశలు పెట్టుకోకుండా ఆ లిటిల్ హార్ట్స్ తోటే జీవితాన్ని గడిపేసేది. ఇట్స్ ఓకే. ఏదైనా సాధించాలనుకుంటే గాయాలు అవుతాయి, కన్నీరు గార్చే సందర్భాలు వస్తాయి, నిద్రలు ఉండవు. ఏదైనా ఎక్కువ చేద్దాం అనుకుంటే సాహసం చేయాల్సిందే. ఒక ఆయన అన్నాడు, దేవుని సేవకులు రిస్క్ టేకర్స్ లాగా ఉండాలట, కాంప్రమైజర్స్ లాగా ఉండదు. ఎందుకు సార్ మాకు అంత కష్టం అనుకునేటట్టుంటే సేవ చేయలేడు. సాహసం చేయగలరు. సాహసం అంటే అర్థం ఏంటంటే ఇక ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకునే స్టేజ్కి వస్తేనే రిస్క్ తీసుకుంటేనే దేవుని కొరకు ఏదైనా సాధ్యం అవుతుంది. సో పౌలు అలాగే చేశాడు, అపోస్తలు అలాగే చేశారు, యేసు ప్రభు కూడా అదే మోడల్ చూపించాడు. సో ఇక్కడున్న అందరు నేను అడుగుతున్నాను, చాలు ఇక సుఖపడే రోజులు చాలా. అంటే దేవుడు సుఖాన్ని ఇస్తే సుఖించాడు, నేనేమంటలేను. సుఖానికి నేనేం అగేన్స్ట్ కాదు. సుఖం కూడా దేవుడు ఇస్తేనే వస్తుంది. ఓకే, సాతాను ఇస్తే కూడా వస్తుంది అనుకోండి. కానీ ఓకే, సర్వమును దేవుడు సమృద్ధిగా సుఖమును అనుభవించుటకు ధారాళముగా అనుగ్రహించే దేవుడు కూడా ఉన్నాడు మనకి. సో సుఖం అనేది వ్యతిరేకం కాదు, కానీ సుఖమే నా సర్వం అనుకుంటే మాత్రం మోసపోయినట్టే. అదే నా గురి, నా లైఫ్కి అది దొరికితే చాలు అనుకో, దానికోసం ప్రయాసపడితే మాత్రం ఏం సాధించలేము. జీవితంలో శ్రమతో పాటు ఆనందించే సందర్భాలు ఇస్తాడు దేవుడు, కష్టంతో పాటు కొంచెం సుఖపడే సందర్భాలు కూడా ఇస్తాడు. బట్ అవి జీవితంలో ఒక మధ్యలో ఒక భాగం, ఒక మజిలీ అంతే. అదే నీ గమ్యం కాదు. వాటిని దాటుకుంటూ అధిగమిస్తూ దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేయాలి. ఎవరెవరి సామర్థ్యం కొలది దేవుడు ఎవరెవరికి ఎంతెంత పరిచర్య అప్పగించాడో ఈ రోజు నుండి శ్రమ పడే మనసును ఆయుధముగా ధరించుకుందాం. ఆ వచనం ఒక్కటి చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి మొదటి 2 వచనాలు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చాలండి. క్రీస్తు శరీరమందు సుఖపడెను గనుక, కరెక్ట్ చూస్తున్నారు అందరు బైబిల్. క్రీస్తు శరీరమందు, ఆయన లైఫ్ చూసాం, ఎక్కడ సుఖపడ్డాడండి ఆయన. పౌలు చూసాం, ఎక్కడ సుఖపడ్డాడు ఆయన. ఈరోజు అందరికి ఏం కావాలి? ఇక్కడే కావాలా? ఇక్కడ కష్టపడదాం, అక్కడ సుఖపడదాం. ఇక్కడే సుఖం కావాలనుకుంటే అక్కడ పోగొట్టుకుంటాం అంతే సుఖాన్ని. క్రీస్తు శ్రమ పడెను గనుక, శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును, ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ అయిపోండి. ఎస్, నేను కష్టపడాల్సిందే, నాకు ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంత శ్రమ ఎదుర్కోవాల్సిందే, ఐఎమ్ రెడీ, దానికోసం నేను రెడీ అనేది ఆయుధముగా ధరించుకొనుడి. అదేదో భయపెట్టే సన్నివేశం కాదు. ఎస్, శ్రమ పడడం, కష్టపడదాం, ఏముంది,
4 రాళ్ళు వెనకేసుకోవాలంటే కొంచెం ఇప్పుడు బీహార్ వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడంటే వాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటాడు. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ₹1,00,000 తీసుకొని వెళ్ళాలి. వాడి గురి అది. నేను చెప్తున్నాను కదా! మనకంటే ఎక్కువ సంపాదించుకొని వెళ్తున్నారు వాళ్ళు. ఒకటే కమిట్మెంట్. ఇక్కడికి వచ్చామంటే 4 రాళ్ళు కష్టపడడానికి వాడు దాన్ని ఆయుధంగా భరించుకున్నాడు. ఆయుధంగా మనసులో నిర్ణయించుకున్నాడు. ఓకే. ఒక 6 నెలలు కష్టపడితే నా అప్పులన్నీ తీరిపోతాయి. అందుకొరకు వాడు రాత్రి పగలు పొద్దున సాయంత్రం ఓటీ లేకపోతే అరుస్తారట వాళ్ళు. ఏం సార్ మాకు ఇంక 2 గంటలు ఓటీ ఇయ్యరా? మన వాళ్ళేమో సార్ 5 అయిపోతుంది డ్యూటీ దిగుతాం ఇక. వాడేమో ఇంకేం సార్ ఇంకేమైనా పని చెప్పండి సార్ అంటారట వాళ్ళు. ఎందుకు? వాడికి ఒక కమిట్మెంట్ ఉంది. 6 నెలల్లో నాకు ₹1,00,000 కావాలి. మా ఊరికి తీసుకెళ్ళిపోవాలి. కొంచెం కష్టపడతా. మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఉంటాడు కాబట్టి వాడికి పని భారంగా ఎంచబడదు. ఇష్టం అనిపిస్తుంటుంది. ఈరోజు మనకు ఎందుకు పని భారంగా ఉందారంటే ఆ పని నుండి వచ్చే రిజల్ట్ని మీద మనం ఫోకస్ చేయట్లేదు. ఇది దేవుని పని. ఈ పని ముగిస్తే నిత్యత్వంలో నాకు ఎంత పెద్ద ఆనందం ఉంటుంది. దేవుని నామం ఎంత ఘనపరచబడుతుంది. నాతో పాటు నాకు ఈ పదాత్మలు నరకాగ్నిగుండం నుండి తప్పించబడి దేవుని రాజ్యంలోకి వస్తాయి. కొంచెం కష్టపడదాం. కొంచెం సుఖాన్ని మీద ఆసక్తిని తగ్గిద్దాం. ఈ భూమి మీద ఏదో ఆనందాన్ని అనుభవించాలన్న కోరిక తగ్గించి ఎంత కష్టమైన పనైనా చేస్తాను. ఇంకొక గంట కష్టపడతాను. ఇంకొక 10 నిమిషాలు కష్టపడతాను అని మీ శ్రమను పడుటకు మీరు మనసుని ప్రిపేర్ చేసుకొని ఉంటే, శ్రమను ఆయుధముగా మీరు ధరించుకోగలిగితే పాపాలు చేసే టైం కూడా ఉండదంట. మీకు తెలుసా? ఎవరైతే సుఖం మీద ఇంట్రెస్ట్ పెడతారో, ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా పాపానికి దగ్గర అవుతారు. నాకు లగ్జరీ కావాలి, నాకు సుఖం కావాలి అనే మైండ్తోనే కష్టపడుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా వాడు పాపానికి దగ్గర అవుతాడు. నాకు ఈ లోకంలో ఏ సుఖం లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని కోసం ఏం చేయాలి, ఇక యుగంలో ఆయనతో పాటు సుఖంగానే బతుకుతాయి కదా. ఈ 4 రోజులు నేను టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం కష్టపడతా. సేమ్ ఆ బీహారీ వాడిని గుర్తుపెట్టుకోండి. వాడు అనుకుంటాడు ఇక్కడ 6 నెలలు నేను కష్టపడితే మా ఊరికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాను అంటాడు. వాళ్ళు ₹1,00,000 తీసుకెళ్తే వాళ్ళ ఊర్లో కోటీశ్వరుల లెవెల్లో చూస్తారు బీహార్లో. అక్కడ నెలంతా కష్టపడితే 5,000 కంటే ఎక్కువ రాదు జీతం. నెలంతా కష్టపడితే ఆ 5,000తో కుటుంబం అంతా బతుకుతారు అక్కడ. అట్లాంటిది వాడు ఇక్కడికి వచ్చి ₹1,00,000 తీసుకెళ్ళిపోతే వాళ్ళ లెవెల్ ఎట్లుంటుంది అక్కడ? మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఒక 6 నెలలు కష్టపడ్డానంటే మా ఇంటికి వెళ్ళినాక రాజాలాగా బతుకుతాను. మరి ఆ మైండ్ సెట్ మనకుంటే ఎప్పుడో బాగుపోయేటోళ్ళు. కొద్ది రోజులు కష్టపడితే రేపు నా పరలోక రాజ్యంలో నా జీవితము రాజాలాగా ఉంటుంది. కొద్ది రోజులు కష్టపడదాం అని కష్టపడే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోండి. ఆ చిన్న కష్టం ఉన్న అంత దూరమా, అంత నడవాలా, ఇంత కష్టమా, అమ్మో తిండి దొరకదా, షాపులు ఉండవా, అది ఉండవు, ఇట్లాంటివి అన్నీ మీరు పక్కన పెడితేనే, దారి చేసుకొని వెళ్ళడానికి మనసు ఉంటేనే పరిచర్య చేయండి. లేకపోతే హ్యాపీగా వేరే పని ఏదైనా చేసుకోండి. అనవసరంగా నామకార్థంగా సేవ అని పేరు పెట్టుకొని అటు దేవునికి మీరు పనిచేస్తున్నట్టు లోకంలో అందరికీ కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం మీరు చేయరు, ఇంకొకరిని చేయరు. సార్ ఈ ఊర్లో నేను చేస్తున్నా కదా సార్, ఇంకొక సేవకుడు రావద్దంటావు. నువ్వు చేయవు, నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పి ఇంకొక సేవకుడు రాడు. మరి ఎవరు? సేమ్ శాస్త్రులు పరిచయం కూడా చేసి ప్రభు అన్నట్టే, మీరు వెళ్ళరు, వెళ్ళటోని కూడా వెళ్ళనివ్వరు. తాళాలు మీ దగ్గర పెట్టుకుంటారు, ఆ తాళాలు మీరు తెరుచుకొని పోరు, ఇంకొకరిని కూడా రానివ్వరు. ఈరోజు సేవ అట్లా అయిపోయింది. సో దయచేసి ఆ స్థితి నుండి మారదాం. కొత్త సంవత్సరంలోనైనా కొంచెం కష్టపడదాం. రైట్. నెక్స్ట్ సెషన్ మరొక సెషన్ మనకు ఉంది. చివరి ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని వేసి ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ఒకసారి వెనకకి తిరిగి చూడండి. ఏం కష్టపడ్డాం, ఎంత సంపాదించాం? ఆల్మోస్ట్ సంవత్సరం ముగింపుకి వచ్చాం కదా. మీరు పడ్డ కష్టానికి మీకు తృప్తి అనిపిస్తుందా? ఎస్, ఈ సంవత్సరం నేను దేవుని కోసం బాగా కష్టపడ్డా. నీ మనసాక్ష్యం అంటుంది. ఇప్పుడు పౌలు అయితే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను కష్టపడ్డా, నేను రాత్రి మగలు కష్టపడ్డా, నేను శ్రమపడ్డా అని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు పౌలు. పౌలు చెప్పేటప్పుడు కూడా ఒక మాట అంటాడు, నా మనస్సాక్షి నా మీద ఏం నేరారోపణ. ఎస్, నేను పడ్డ కష్టం ఏంటో నాకు తెలుసు సార్, ధైర్యంగా చెప్పగలుగుతాను. రేపు దేవుని ముందు నిలబడి కూడా నేను చెప్పగలుగుతాను, నేను కష్టపడ్డా దేవుని ముందు. పౌలు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరంలో నువ్వు పడాల్సినంత దేవుని కొరకు పని కష్టం పడ్డావా? నీ శరీరం అలసిపోయేంతగా, అలసిపోతున్న సమయాల్లో కూడా బలం కూడగట్టుకొని ఒక సమరయ స్త్రీ కోసం యేసయ్య వెళ్ళి పరిచర్య చేసినట్టు ఎక్కడైనా నీ జీవితంలో అలాంటి పరిచర్య చేసిన సందర్భాలు ఉన్నాయి? ఒక రాత్రి ఫుల్ అలసిపోయి నిద్రపోతున్నావు, అదే టైంలో దేవుడు వెళ్ళి ఏదో పని చేయమంటాడు, ఆ నిద్రను త్యాగం చేసుకొని వెళ్ళి సరే అని చెప్పి అలా ఒకరోజు నిద్రని పక్కన పెట్టేసి వెళ్ళి పని చేసిన సందర్భాలు. ఒక పూట ఆకలి, సరే పర్వాలేదు, తిండి అయినా పర్వాలేదు, నాకు అక్కడ దేవుని కార్యం జరగాలి,
అని ప్రయాసపడిన సందర్భాలు, నీ మనస్సాక్షికి తృప్తి ఉందా? ఈ సంవత్సరం బాగా కష్టపడ్డాను నేను, ఫలితం దేవుని చేతులకు అప్పగించండి. ఎంత ఫలితం వచ్చిందని అడగట్లేదు, కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు అంతే. మీ మనస్సాక్షి మీకు తృప్తినివ్వాలి. ఎస్, నేనైతే దేవుని దృష్టిలో యథార్థంగా కష్టపడ్డాను. కష్టపడడం మన వంతు, ఫలాన్ని ఇచ్చేది మన డ్యూటీ ఏంటి? విత్తనాలు వేయడము, నీళ్లు పోయడం. వృద్ధి చేయాల్సింది ఎవరు? ఈ రెండు పనులకు ఫస్ట్ మనం చేయాలి కదా. మనం చేయాల్సిన కష్టం మనం చేస్తే ఫలింపజేసే పరిచర్య ఆయన చేసుకుంటాడు. సో ఎంత ఫలించారో ఇప్పుడు నేను అడగట్లేదు, ఎంత కష్టపడ్డారు. ఫస్ట్ కష్టపడేది రోల్ మనది, ఫలింపజేసే రోల్ ఆయనది. కష్టమే లేకుండా, విత్తనాలే వేయకుండా, నీళ్లు పోయకుండా మనం హ్యాపీగా కూర్చొని దేవుడు నా పరిచర్యను ఏమి అభివృద్ధి చేయట్లేదు సార్, ఎక్కడ నుండి అవుతుంది? నీ తోట ఎందుకు ఫలిస్తుంది? తోటలో నీ బాధ్యతను విస్మరిస్తే దాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు ఎందుకు ముందుకు వస్తాడు? సో ఫస్ట్ మన రోల్ ఉంది, తర్వాత ఆయన రోల్ ఉంది. మనం చేయాల్సిన మనం చేద్దాం, మిగతాది ఆయన చేస్తాడు. మనకు అప్పగించిన పని మనం చేద్దాం, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఆయన చేసే పని మనం చేయలేము, మనం చేసే పని ఆయన చెయ్యడు. మనకు అప్పగించిన బాధ్యత ఆయన ఎందుకు చేస్తాడు? మనం చేయాలి అవి. సో దేవుని కొరకు నమ్మకమైన పరిచయం చేద్దాం. సో ఇయర్ అయిపోయింది, వెనకకి తిరిగి ఎక్కడెక్కడైతే మనకు బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ మనము నిర్లక్ష్యం చేసాము, ఎక్కడ సోమరితనం, ఎక్కడ నిద్రకి ఎక్కువ టైం ఇచ్చామా, లేకపోతే తిండికి ఎక్కువ టైం ఇచ్చామా, కాలక్షేపణకి ఎక్కువ టైం ఇచ్చామా, ఈ సంవత్సరంలో ఎక్కడ వేస్ట్ అయిపోయింది, అది ఒక్కసారి గ్రహించకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా అలా వేస్ట్ అయిపోతుంది. అయిపోయింది. చూస్తుంటేనే వయసు అయిపోతుంది, చూస్తుంటే అవకాశాలు అయిపోతున్నాయి, సేవకుల సంఖ్య తగ్గిపోతుంది. చూస్తున్నారా, గమనిస్తున్నారా? ఇప్పట్లో సేవ చేయాలన్న ఆశ ఎవరికైనా పిల్లలకు కనబడుతుందా? ఒకప్పుడు సేవ అంటే నేను చేస్తాను పరిగెత్తి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మరి ఇప్పుడున్న ఈ తరంలో నేను సేవ చేస్తానని పరిగెత్తుకుంటూ వచ్చే యవనస్తులను చూస్తున్నారా? కనబడుతున్నారా? మీకు కనబడితే మీరు ధన్యులు. ఈరోజు సేవ మీద ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఎందుకు అని అంటే సేవకులు చేసే సేవ అంత ఇంట్రెస్టింగ్గా లేదు ఈరోజు ఈ తరానికి. దేవుని కార్యాలు, దేవుని మహిమ, దేవుని గొప్పతనం అది అర్థమైతే కనీసం ఒక్కడైనా ఇద్దరైనా నేను కూడా సేవ చేయాలన్న తపన వస్తుంది. సో సేవకులంగా మనం చేసేది ఈ తరానికి నచ్చట్లే. అదేం సేవ అనే పరిస్థితి వచ్చింది. మనం మోటివేషన్ లాగా లేము నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఒక సినిమా హీరోని చూడగానే మిగతా పిల్లలకు అందరికీ ఏమనిపిస్తుంది? నేను కూడా హీరో అయిపోయాను. మరి ఒక పాస్టర్ని, ఒక సేవకుని చూడగానే మిగతా యూత్కి ఏమనిపించాలా? అనిపిస్తుందా? మరి అసలు అందరికి అనిపించకపోవచ్చు, కొందరికైనా నేను కూడా కావాలి, నేను కూడా అట్లా సేవ చేయాలి. ఇప్పుడు కొంతమంది మిషనరీ స్టోరీస్ చదువుతుంటేనే వాళ్ళు మన ముందు లేరు, కానీ వాళ్ళ స్టోరీస్ చదువుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది లోపల? బా, సేవ అంటే ఇట్లా చేయాలి అసలు అనిపిస్తుంది. లాస్ట్ ఏసన్న గారు చనిపోయే మూమెంట్లో ఈ అబ్రాహం గారితో ఎవరితో అన్నాడట ఒక మాట, నేను ఏదో వీడియోలో చూశాను. ఆయన బెడ్ సిక్ అయిపోయి పడుకున్న సమయంలో అబ్రాహం గారితో ఎవరితో అంటున్నాడట వాళ్ళ అసిస్టెంట్, దేవుడు ఇంకొక 5 సంవత్సరాలు నాకు టైం ఇస్తే దున్నేసేవాడిని పొలాలన్నిటిని కూడా, ఇంకొక 5 సంవత్సరాలు టైం ఇస్తే. రమేష్ గారితో ఎవరితో అన్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పటికే ఆయన చాలా సేవ చేశాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు, ఆయన చేయాల్సినంత చేశాడు. బెడ్షీక్ అయిపోయిన టైంలో ఇంకా ఆయన లోపల ఆశ చావలో చూడండి. ఇంకా కొంచెం టైం ఇస్తే ఇంకా ఎన్ని పొలాలు దున్నట్టున్నాం అంటే లోపల మనసు చావలేదు. ఇంకా దేవుని కొరకు ఏదో సాధించాలన్న తపన ఇంకా చావలేదు. ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయి కదా, మనకి అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్యం పర్వాలేదు, పని చేసుకోగలుగుతున్నాం. కానీ ఆ జీల్, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి మనమే ఆసక్తిని భక్షించేస్తున్నాం. ఆసక్తి మనని భక్షించడం కాదు, రైట్? నీ ఇంటిని గుర్చిన ఆసక్తి. ఈరోజు ఎంతమందికి ఉంది దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి, దేవుని సేవను గుర్చిన ఆసక్తి? అలా దేవుని కొరకు కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలి. ఎక్కడ కష్టపడి పనిచేస్తారో, దేవుని మీద ఆధారపడి, దేవుని కృపను ఆధారపడి చేస్తారో తప్పకుండా ఆ సేవ ఫలిస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా కష్టానికి తగిన ఫలితం దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. సో ఈ ఇయర్ ఎక్కడెక్కడైతే మనం మిస్ అయిపోయినామో దాన్ని ఒక్కసారి సరి చేసుకొని నెక్స్ట్ ఇయర్ కొరకు ఇప్పుడే ప్రణాళిక వేసుకొని, దేవా నెక్స్ట్ ఇయర్ నుండి ఖచ్చితంగా కనీసం ఒక 8 గంటలు కష్టం. ఇంకా పౌలైతే రాత్రింబగలు కష్టపడ్డాను అన్నాడు, కానీ నిజానికి రాత్రింబగలు కష్టపడాలి. మనకేం టైం లిమిట్ లేదు. యాక్చువల్లీ మన డ్యూటీ టైమింగ్స్ తోటి ఉన్నది కాదు. గవర్నమెంట్ డ్యూటీ లాగా 8 గంటల డ్యూటీ, 10 గంటల డ్యూటీ కాదు మనది, రైట్? మనది 24 గంటలు ఆన్ డ్యూటీ. బట్
కనీసం 8 గంటలు న్యాయంగా చేద్దాం. మిగతాది ఎక్స్ట్రా ఓటీలు చేసుకుందాం. న్యాయంగా అయితే చేద్దాం. తర్వాత దేవుడు ఓపిక ఇస్తే ఓటీలు కూడా చేసుకుందాము. దేవుడు అక్కడ సమీపంగా ఉంది, పని ఎక్కువ ఉంది. నెహెమ్యా భక్తుడు అంటాడు, మనము చేయు పని గొప్పది, ఇంత పని నేను వదులుకొని నేను బయటికి వెళ్ళలేను అంటాడు నెహెమ్యా. మనం చేసే పని ఎంత గొప్పదో అర్థమవుతుందా? ఈ పని కన్నా గొప్ప పని ఇంకొకటి లేదు. కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి భక్తి జీవితాన్ని కట్టుకుంటూ సేవను కూడా నమ్మకంగా క్రమశిక్షణతో కట్టుకోగలిగితే, ఇదే మన గురిగా పెట్టుకొని మనం పరిచర్య చేయగలిగితే తప్పకుండా గ్రామాలు గ్రామాలు రక్షింపబడతాయి, కొత్త ద్వారాలు తెరవబడతాయి, దారులు ఏర్పరచబడతాయి. ప్రతి ఆటంకాన్ని అధిగమించుకుంటూ దేవుని సేవ చేద్దాం. ఆయన రాకడలోపు బూదిగంతముల వరకు సువార్త అందాలి. ఇంకా అందట్లేదు. ఇంకా సువార్త అందని గ్రామాలు చాలా ఉన్నాయి. సేవకుడు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ఉన్న చోటనే 10-20 సంఘాలు ఏర్పడుతున్నాయి, లేని చోట ఇప్పటికీ లేవు. మీరు అంటున్నారు, నేను నిన్న ఒక పాస్టర్ గారు శనివారం రోజు ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన బెంగళూరు నుండి వచ్చాడు ఒక పాస్టర్ గారు. ఆయన అంటున్నాడు, అయ్యా బెంగళూరులో ఎవరైనా హిందీ మాట్లాడే పాస్టర్ కావాలి, చాలా నీడ్ ఉన్నది అని అంటున్నాడు. బెంగళూరు సిటీలో హిందీ పాస్టర్స్ లేరట. హిందీ పాస్టర్లు ఎందుకు సార్ మీకు అని అంటే, బెంగళూరు సిటీకి కూడా సేమ్ హైదరాబాద్ లాగానే బీహార్, యూపీ నుండి లేబర్స్ అందరూ అక్కడ నుండి వచ్చేస్తున్నారట. లేబర్ వర్క్ అంతా అక్కడ మెట్రో ట్రైన్ వర్క్ కానివ్వండి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ మొత్తము యూపీ నుండి బీహార్ వాళ్ళు వలసలు వేల సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు చర్చ్కి వెళ్ళడానికి రక్షింపడి 2-3 నుండి వాళ్ళు రక్షింపడి రావడానికి ఇష్టపడతారు, కానీ హిందీలో చెప్పేవాళ్ళు లేరట. ఎంత విచిత్రం అనిపించిందంటే, ఇంత పెద్ద బెంగళూరు సిటీ వేల సంఖ్యలో చర్చెస్ ఉన్నాయి, ఒక్క హిందీ చర్చ్ వాళ్ళకి అనుకూలంగా లేదు దగ్గరలో. అక్కడున్న పాస్టర్ అంటున్నాడు, సార్ ఎవరైనా హిందీలో సేవ చేసే వాళ్ళు ఉంటే పంపండి, ఫుల్ సపోర్ట్ మేము చేస్తాం, హాల్ రెంట్ కడతాం, పాస్టర్కి మేము కొద్ది రోజులు సపోర్ట్ చేస్తాం, వాళ్ళ మధ్యలో సేవ చేసే ఒక సేవకుడు ఉంటే పంపండి. అంటే ఇంత పెద్ద సిటీలో కూడా దెర్ ఇస్ నీడ్, సేవకుల నీడ్ ఉంది. అఫ్కోర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్, సో ఎవరికి తగ్గ పని వాళ్ళకు ఉంది. కోత విస్తారమే కానీ పనోళ్ళు ఈ పొలాలకు దొరకట్లేదు, ఈ పొలాలకు కూడా దొరకట్లేదు. ఎక్కడ పోయినా పనోళ్ళు కొదువనే. ఓకే, ఇక్కడ వాళ్ళు పని చేయకపోతే ఏం చేస్తాం, వేరే ప్రాంతాల నుండి వలస తెప్పించుకొని పని చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ లేరా కూలోళ్ళు? మిరప తోటలకు ఎక్కడో వస్తారా, ఎక్కడో చేస్తారా? ఎందుకో మరి ఇక్కడ ఏం చేత కదా మనకి. ప్రాబ్లం మనుషులు లేకపోవడం కాదు, పని మీద ఆసక్తి లేకపోవడం. విన్నారా? అదే పని ఇక్కడ వాళ్ళు చేయలేరా? చేయగలరు కానీ చేయరు. ఓకే, పనులకు హాయమవుతాం, మనకు కావాల్సినంత ఉంది, ఎందుకు పోవాలి? పని విషయంలో లోకస్తులు ఎలా కష్టపడుతున్నారో దేవుని బిడ్డలు సేవలో అలా కష్టపడితే ఎప్పుడో సేవ ఫలిస్తుండేది. ఆ కష్టపడే మైండ్ సెట్ని డెవలప్ చేసుకుందాం. కొద్ది రోజులు సుఖం అనేది మైండ్లో తీసేద్దాం. దేవుడు ఇస్తే సంతోషం ఎంజాయ్ చేయండి, దేవుడు ఇచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేయండి, బట్ దానికోసం మాత్రం పరుగులు తీయకండి. దేవుడు ఏ పరిస్థితిని ఇచ్చినా కొద్ది రోజులే కొంచెం కష్టపడితే నిత్య మహిమలో మనం ఆనందించగలం.